జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఫలితాలు రాగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ వాళ్ళు పోస్టులు పెడితే అడ్డమైనటువంటి కామెంట్లు పెట్టి చిల్లరనా కొడుకులకు చెప్తున్నా, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. అధికారం ఈ రోజు నీది ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో ఓటమి వెనుక విజయం ఉంటుందని కూడా గుర్తించుకో. మరి మాగంటి సునీత గారు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తున్న సందర్భంగా వాళ్ళ భర్త చనిపోయి 6 నెలలు కూడా కాలేదు. మరి ఎన్నికల బరిలో దిగి ఇద్దరి మగవాళ్ళని గజగజలాడించింది. ఆ రోజు ఆమె గెలిచినట్టు లెక్క. మరి కాంగ్రెస్ అధిష్టానాన్ని మొత్తము మరి జూబ్లీహిల్స్ సందు దింపింది. ఆ రోజు ఆమె గెలిచినట్టే లెక్క. మాగంటి సునీత గారు గెలిచినట్టే లెక్క. గుర్తు పెట్టుకోండి, ప్రధాన ప్రతిపక్షంగా రావాల్సినటువంటి ఓట్లు బరాబర్ వచ్చినాయి. మీరు ఎన్ని కుట్రలు పొందినా, మీరు ఎన్ని కాలుల కట్టెలు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరికి భయపడరు. ఇంకా రానున్న రోజుల్లో విజయం మాదే అధికారం ఉంటది. ఒక్కొక్కడికి అప్పుడు మిత్తితో సహా చెల్లిస్తామని కూడా గుర్తు పెట్టుకోండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేంద్ర అన్న.